press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు సందం. మీరు చూస్తున్నారు సatelugutechzone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే రీసెంట్గా మన ఛానల్లో మీరు తీసుకుంటే నథింగ్ ఫోన్ మనకి సంబంధించిన అన్బాక్సింగ్స్, నెక్స్ట్ దానికి సంబంధించిన కెమెరా రివ్యూస్, డీటెయిల్ రివ్యూస్, టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవన్నీ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేశాను. దాంతోపాటు OnePlus Nord 2కి సంబంధించిన అన్బాక్సింగ్స్ సేమ్ ఇదే సినారియోలో వీడియోస్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈరోజు నేను మీకు ఏంటంటే ఈ వీడియోలో యూనిక్గా అసలు మనకి ఒక పక్క OnePlus Nord 2 పెడితే అండ్ ఇంకో పక్క మనకి నథింగ్ ఫోన్ పెడితే ఏది గెలుస్తుంది, పర్ఫార్మెన్స్ పరంగా కానీ డిజైన్ పరంగా కానీ ప్రతి ఒక్క కేటగిరీలో ఏది విన్ అవుతుంది అనే దాని గురించి అయితే నేను మీతో డీటెయిల్ కంపారిజన్ అయితే ఈ వీడియో చేస్తాను. సో ఫైనల్గా ఈ 2 ఫోన్స్లో ఒక ఫోన్ మీరు పిక్ చేయమంటే నన్ను నేనే ఫోన్ పిక్ చేస్తాను కదా. ఎండ్ ఆఫ్ ది వీడియో లోపల మీకు క్లారిటీ అయితే తెప్పిస్తాను అనమాట. ఏది వర్తి, ఏది ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఆ ప్రైస్ బడ్జెట్ దాని గురించి అయితే మాట్లాడతాను. సో ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. అదేవిధంగా టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కానీ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంకా వితౌట్ డిలే మన టాపిక్లోకి వచ్చేసినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రైజెస్, వేరియంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో బేసికల్లీ మనకి రెండిట్లో మనకి ఏంటంటే 8GB ర్యామ్, 128GB స్టోరేజ్, 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ సంబంధించిన వేరియంట్స్ అయితే మనకి అవైలబిలిటీ అయితే ఉన్నాయి. ప్రైజెస్ మీరు తీసుకుంటే మనకి 8GB 128GB స్టోరేజ్ ఉన్నది మనకి 29,000 రూపీస్ అయితే మనకి OnePlus Nord 2 పడుతుంది. మీకు నథింగ్ ఫోన్ మీరు తీసుకుంటే మనకి ఏంటంటే సేమ్ అదే స్పెక్స్తో మీకు 33,000 రూపీస్ వరకు అయితే మీకు ఛార్జ్ పడుతుంది. సో మీకు 5,000 రూపీస్ మీకు ఈ ప్రైస్ అయితే ఎక్కువ అనమాట. నెక్స్ట్ మనకి కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 2 కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. ఒకటి మనకి గ్రే షాడో, జెడ్ ఫాగ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకి ఏంటంటే గ్రే షాడో. దీనిలో మనకి వైట్, బ్లాక్ 2 కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. నెక్స్ట్ మనకి 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ మీరు తీసుకుంటే దీనిలో మనకి 34,000 రూపీస్ పడుతుంది. ఇందులో మనకి 38,000 రూపీస్ అయితే పడుతుంది. సో ప్రైస్ పరంగా తీసుకుంటే మీరు ఏ వేరియంట్ తీసుకున్నా ఇది మనకి ఒక 5,000 రూపీస్ తక్కువలో అయితే మీకు వచ్చేసింది. ఇది మనకి 5,000 రూపీస్ ఎక్కువలో అయితే పడుతుంది అనమాట మనకు ఓవరాల్గా. నెక్స్ట్ మనకి దీని యొక్క డిజైన్, బిల్డ్ గురించి మాట్లాడుకుంటే మనకి OnePlus Nord 2 ఏదైతే ఉందో ఇది మనకి రొటీన్గా ప్రతిసారి మొబైల్స్ మనం కామన్గా చూస్తూ ఉంటాం. శాండ్ స్టోన్ ఫినిషింగ్, నెక్స్ట్ మనకి సైడ్స్ అంతా మీకు ఏంటంటే పాలీకార్బోనేట్తో మనకి డిజైన్ అయితే తీసుకొచ్చారు. ఫ్రంట్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పై ప్రొటెక్షన్ అయితే తీసుకొచ్చారు. మనకి నథింగ్ ఫోన్ మనకి ఏంటంటే సిమిలర్ టు ఐఫోన్ లాగా ఉంటుంది. సో ఐఫోన్ ఎవరైనా యూజ్ చేయకపోతే ఫస్ట్ టైం ఈ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఐఫోన్ పట్టుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మీకు ఎడ్జెస్, కర్వ్స్ కానీ ఫ్రంట్ బ్యాక్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పై ప్రొటెక్షన్ తీసుకొచ్చారు. సైడ్స్ అంతా మీకు తీసుకుంటే మీకు అల్యూమినియం ఫ్రేమింగ్తో అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఒక క్వైట్ న్యూ లుక్ అయితే తీసుకొచ్చారనమాట. సో డిజైన్ పరంగా అయితే నాకు నథింగ్ ఫోన్ వన్ అయితే బాగా నచ్చింది. వెన్ కంపేర్ టు మనకి OnePlus Nord 2 ఏంటంటే మీరు రీసెంట్గా మీకు అప్పర్ ఫోన్స్లో కూడా సేమ్ ఇటువంటి డిజైన్స్ అయితే చూస్తుంటారు. సో సేమ్ మనకి ఇటువంటి కెమెరా మాడ్యూల్స్ ఇటువంటివన్నీ మనకి నథింగ్ లేదంటే అటువంటి డిజైన్స్ అనేది చాలా అరుదు. ఇదే మొట్టమొదటి మొబైల్ కాబట్టి కొంచెం యూనిక్ లుక్లో అయితే తీసుకొచ్చారనమాట. అండ్ నెక్స్ట్ మనకి డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి OnePlus Nord 2 ఏదైతే ఉంది మనకి 6.43 ఇంచెస్ డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్, AMOLED స్క్రీన్తో తీసుకొచ్చారు. దీనిలో HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు నథింగ్లో తీసుకుంటే మీకు 6.55 ఇంచెస్ డిస్ప్లే, ఇది మనకి OLED స్క్రీన్తో అయితే వస్తుంది అనమాట. 120 Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇది 1 బిలియన్ కలర్స్ వరకు అయితే మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్ డిస్ప్లే గురించి తీసుకుంటే మీకు OnePlus Nord 2తో పోల్చుకుంటే మీకు నథింగ్ ఫోన్ వన్కి అయితే మీకు బెటర్ రిఫ్రెష్ రేట్ ఉంది, పెద్ద స్క్రీను, నెక్స్ట్ మనకి OLED స్క్రీన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి దీంట్లో కూడా మనకి నథింగ్ ఫోన్ వన్ అయితే ఒక అడుగు ఎక్కువైతే ఉందని చెప్పొచ్చు వన్ కంపేర్ టు OnePlus Nord 2. దీనిలో మనకి 90 Hz రిఫ్రెష్ రేట్, దీనిలో మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది ఒక డిస్ప్లే గురించి అయితే. నెక్స్ట్ మనకి దీనికి హార్డ్వేర్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే సో బేసికలీ మనకి OnePlus Nord 2 ఏదైతే ఉందో ఇది మనకి Android 12 అయితే వస్తుంది. ఇది కూడా సేమ్ మనకి Android 12 అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు ప్రాసెసర్స్ గురించి మాట్లాడుకుంటే OnePlus Nord 2 మీకు MediaTek Dimensity 1300 ప్రాసెసర్ తీసుకొచ్చి 5G టెక్నాలజీ మీద బిల్డ్ చేశారు. నెక్స్ట్ మనకి నథింగ్ ఫోన్ మీరు తీసుకున్న మీకు ఏదైతే సేమ్ Snapdragon 778G ప్లస్ 5G టెక్నాలజీతో బిల్డ్ చేసిన 6nm ప్రాసెసర్, 2 కూడా ఆక్టాకోర్ ప్రాసెసర్లే. నెక్స్ట్ దీని ఒక జీపీయూస్ గురించి మాట్లాడుకుంటే మనకి OnePlus Nord 2 MediaTek ఇచ్చారు కాబట్టి దీనిలో మనకి మాలే జీపీయూస్ అయితే ఉంటాయి. దీనిలో మనకి Snapdragon కాబట్టి Adreno జీపీయూస్ అయితే ఉంటాయి. Adreno 640L అనుకుంటాను దీంట్లో ఉండేది మనకి. అండ్ నెక్స్ట్ మనకి దీనిలో రెండిట్లో కూడా కార్డ్ స్లాట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ మనకి కెమెరా కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో బేసికలీ దీంట్లో మనకైతే ట్రిపుల్ కెమెరా సెటప్ తీసుకొచ్చారు. దీంట్లో 2 కెమెరాసే ఉంటాయన్నమాట. కానీ దీంట్లో 2 కెమెరాస్ ఉన్నా కూడా దీంట్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది వన్ కంపేర్ టు దిస్. ఎందుకంటే మీకు చెప్తాను, ఇదిలో మనకి ప్రైమరీ కెమెరా 50 MP ఉంటుంది. ఇది మనకి ఓఎస్తో ఇస్తున్నాడు, అంటే మనకి ఆబ్జెక్ట్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో బేసికల్ మనకి 50 MP మనకి f1.9 అపేచర్ అయితే వస్తుంది అనమాట. ఇది మనకి సోనీ IMX766 సెన్సార్ అయితే తీసుకొచ్చారు. సో మీరు డైలైట్ కండిషన్స్లో మీరు ఫోటోస్ తీసినప్పుడు ఈ కెమెరాలో బాగానే ఉంటుంది. నెక్స్ట్ మనకి సెకండ్ కెమెరా మీకు వైడ్ యాంగిల్ కెమెరా 8 MP అయితే ఉంటుంది. ఇది మనకి డీసెంట్గా మీకు లైట్ కండిషన్స్ బట్టి మీకు వైడ్ యాంగిల్ షాట్స్ అనేవి బాగానే వస్తాయి. నెక్స్ట్ మీకు థర్డ్ కెమెరా మీకు ఉన్నా లేకపోయినా ఒకటే, మీకు 2 MP డెప్త్ కెమెరా పెద్దగా మీరు అయితే యూజ్ చేయరు దాన్ని. సో 2 కెమెరాస్ అయితే ఉంటాయి. ఆ 2 కెమెరాస్ మీకు ఏంటంటే ఒక దాంట్లో అల్ట్రా వైడ్ ఉంది, కానీ మనకి ఇక్కడ వైడ్ యాంగిల్ కెమెరా బదులు దీనిలో మనకి ఇంకో 50 MP కెమెరా
కెమెరా అయితే ఉంది, అది ఇంకా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రంట్ మీరు తీసుకుంటే మీకు సెల్ఫీ కెమెరాస్లో మీకు నథింగ్ ఫోన్ వన్లో మీకు ఏంటంటే 16 MP మాత్రమే ఉంటుంది. మీకు నా OnePlusలో మీరు తీసుకుని 32 MP అయితే ఉంటుంది అనమాట. సో దీనిలో కొంచెం బెటర్ శాంపుల్స్ అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు దీనిలో మనకి ఇంకో ఎక్స్ట్రా ఫీచర్ అయితే ఉంటుంది అనమాట, DOI HDR అని చెప్పేసి. సో దాంట్లో మీకు సెల్ఫీ కెమెరాస్లో మీకు ఏంటంటే HDR ఎఫెక్ట్ పెట్టుకుంటే మీకు మంచి ఎఫెక్ట్ అయితే వస్తుందన్నమాట. అదే మీకు ఈ నథింగ్లో అటువంటివి అయితే ఉండవు అనమాట. కానీ నథింగ్లో మీకు ఏంటంటే వీడియోస్ తీస్తున్నప్పుడు మంచి లుక్ అయితే ఉందన్నమాట. మీకు 60 FPS వీడియోస్ రికార్డ్ చేసినట్లయితే మీకు ఐఫోన్లో నేను ఇంతకుముందు రికార్డ్ చేసినప్పుడు వచ్చినంత ఫీల్ అయితే నాకు దీంట్లో అయితే కలిగిందనమాట. సో మీకు నా OnePlusలో మీకు ఏదైనా నార్మల్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇంకా అదర్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే మీకు 3.5mm ఆడియో జాక్ ఇద్దరు స్కిప్ చేశారు. సిమ్ కార్డ్ ట్రేలో మీకు మెమరీ కార్డ్ స్లాట్ ఇద్దరు ఇవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ ఈ రెండుగా మనకి బ్లూటూత్ 5.2 వర్షన్తో వస్తున్నాయి, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఇస్తున్నాయి. నెక్స్ట్ మనకి దీంట్లో GPS ఉంటుంది, NFC మనకి దీంట్లో సపోర్ట్ ఇచ్చారు, రేడియో ఇద్దరు తీసుకొని రాలేదు. అండ్ నెక్స్ట్ మీకు కింద తీసుకుంటే మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో స్టీరియో స్పీకర్స్ సౌండ్ అయితే నాకు నథింగ్ ఫోన్ వన్లో నాకైతే బాగా అనిపించింది వెన్ కంపేర్ టు OnePlus Nord 2లో పోల్చుకుంటే. దీనిలో కూడా సౌండ్ బాగానే ఉంటుంది, కానీ కంపేర్ టు నథింగ్ ఫోన్ వన్తో పోల్చుకుంటే నథింగ్ ఫోన్ వన్ యొక్క ఆడియో బాగుంది. సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే ఇద్దరు కూడా మనకి ఏంటంటే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసుకొచ్చారు. దాంతోపాటు మీకు గైరో, ప్రాక్సిమిటీ, బారోమీటర్ ఇటువంటి సెన్సార్స్ అన్ని కూడా మన దీంట్లో ఇద్దరు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి దీని ఒక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సో బేసికల్గా OnePlus Nord 2లో కొన్ని గేమ్స్ ప్లే చేసాం. అండ్ నెక్స్ట్ మనకి నథింగ్ ఫోన్ వన్లో కూడా కొన్ని గేమ్స్ అయితే ప్లే చేయడం జరిగింది. సో ఇందాక మీకు చెప్పినట్టు దీనిలో మీకు ఏంటంటే ప్రాసెసర్ మనకి పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మీకు దీనిలో OLED స్క్రీన్ ఉంది, హయ్యర్ రిఫ్రెష్ రేట్ ఉంది, కాబట్టి మీరు హై గ్రాఫిక్స్లో పెట్టుకుని కూడా మీరు మంచి గేమ్స్ అయితే ఆడొచ్చు. నెక్స్ట్ మనకి వ్యూయింగ్ యాంగిల్స్ కానీ నెక్స్ట్ మనకి వీడియోగ్రఫీలో మనకి వీడియోస్ చూస్తున్నప్పుడు కానీ మంచి ఫీల్ అయితే ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ పరంగా దీనిలో బాగుంది. దీనికి యాంటో స్కోర్స్ మనకి అరౌండ్ ఒక 5,80,000 అలా అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి OnePlus Nord 2లో మీరు తీసుకుంటే MediaTek Dimensity 1300, OnePlus Nord 2కి 2Tకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. జస్ట్ మీకు గేమింగ్లో స్లైట్ ఇంప్రూవ్మెంట్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది, అంతకుమించి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ మీకు బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బేసికల్లీ మనకి ఏంటంటే OnePlus Nord 2లో 4500 mAh పవర్ బ్యాటరీ, నథింగ్లో కూడా మీకు 4500 mAh పవర్ బ్యాటరీ అయితే ఉంటుంది. బట్ మనకి ఇది ఇన్ ద బాక్స్ మీకు దీంట్లో 80 watts మనకి సూపర్ బుక్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి ఏంటంటే 33 watts ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు, కానీ మన దీంట్లో ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. మనం బయట సపరేట్గా పర్చేస్ చేయాలి, అదొక అడిషనల్ 1,500 రూపీస్ వరకు అయితే కాస్ట్ పడుతుంది. దీనిలో మనకి 80 watts అయితే మనకి ఛార్జ్ అయితే ఇస్తున్నారు అనమాట. అరౌండ్ మీకు ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్లో మీరు ఫుల్ ఛార్జ్ అయితే మీరు దీంట్లో పెట్టుకొని అయితే యూస్ చేయొచ్చు బరాబర్. దీనిలో మనకి ఏంటంటే కొంచెం టైం పడుతుంది, అరౌండ్ ఒక 70 minutes వరకు అయితే దీనిలో ఛార్జ్ ఎక్కడానికి టైం పడుతుంది. దట్ 33 watts అదొక డిసడ్వాంటేజ్. సో బ్యాటరీ పరంగా పోల్చుకుంటే మనకి OnePlus Nord 2 ఒక స్టెప్ కాదు 4 స్టెప్పులు అయితే ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. కానీ నథింగ్ ఫోన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు 15 watts, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు 5 watts. సో ఇది ఒక అడ్వాంటేజ్ బ్యాటరీలో మీరు తీసుకుంటే. నెక్స్ట్ మనకి దీని యొక్క యూసేజ్ గురించి మాట్లాడుకుంటే బేసికలీ మన నథింగ్ ఫోన్లో మీరు యూస్ చేస్తుంటే ఒక డే తరోగా మీరు అయితే యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ మీకు OnePlus Nord 2లో కూడా మీకు తరోగా ఒక డే అయితే యూస్ చేయొచ్చు అనమాట. కానీ ఒకవేళ మీకు ఛార్జింగ్ అయిపోయినా మీరు ఎక్కడికైనా ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటున్నా సరే హాఫ్ అన్ అవర్ లోపల మీరు ఫుల్ ఛార్జ్ అయితే పెట్టేయచ్చు అనమాట. కానీ దీనిలో మనం 70 minutes అంటే మీకు ఇంచుమించుగా 1 hour 10 minutes అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు నథింగ్ ఫోన్ వన్లో. సో ఇదన్నమాట ఓవరాల్గా ప్రతి ఒక్క కేటగిరీలో దీని ఒక డీటెయిల్ కంపారిజన్ అయితే. సో ఫైనల్గా నా కంక్లూజన్ అయితే చెప్తాను. సో బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నథింగ్లో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడతాను. సో బేసికల్ దీని ఒక డిజైన్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. యూనిక్గా వీళ్ళు గ్లిఫ్ ఇంటర్ఫేస్ అని చెప్పి తీసుకొచ్చారు. సో దానివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి, అదే నాకు బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మన దీంతో పోల్చుకుంటే బెటర్ డిస్ప్లే ఉంది, బెటర్ రీఫ్రెష్ రేట్ ఉంది. సో అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ తీసుకొచ్చారు. సో అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. అదే మనకి OnePlus Nord 2లో మీరు తీసుకుంటే మీకు సిమిలర్గా అయితే ఉంటాయి. మీకు పాత ఫోన్స్ మీరు అప్పో ఇటువంటి ఫోన్స్లో మీరు కొన్ని సిమిలారిటీస్ అయితే చూడొచ్చు. సో నార్మల్గా ప్రతిసారి వాళ్ళు ప్రొవైడ్ చేసేదే ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ దీనిలో మనకి ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు. కొంచెం దీంతో పోల్చుకుంటే కొంచెం చీపర్ అని చెప్పొచ్చు. సో అదే నాకు అనిపించిన డీటెయిల్ కంపారిజన్ అయితే. సో ఫైనల్గా ఒక ఫోన్ని పిక్ చేయండి అని మీరు నన్ను క్వశ్చన్ చేస్తే సో దాని నా రిప్లై ఏంటంటే సో బేసికలీ ఎవరికైనా ఛార్జింగ్ ఈజ్ ద ఓన్లీ మ్యాటర్ అంటే మీకు త్వరగా ఛార్జ్ చేసుకోవాలి, సో నాకు రిమైనింగ్ అంతా మ్యాటర్ కాదు. బట్ ఫోన్ యూసేజ్కి నేను డే మొత్తం మల్టీ టాస్కింగ్ ఇవన్నీ చేస్తుంటాను, సో నాకు ఛార్జింగ్ అనేది మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మీరు ఖచ్చితంగా OnePlus Nord 2 తీసుకోవచ్చు. అండ్ MediaTek Dimensity 1300తో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో తీసుకొచ్చింది ఈ స్మార్ట్ ఫోన్. అండ్ 30,000లో ప్రజెంట్ ఉండేది కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోనే, ప్రజెంట్ రీసెంట్గా లాంచ్ అయిన వాటిలో బాగుండేది అయితే. సో మీరు అదే క్రైటీరియా అనుకుంటే మీరు OnePlus Nord 2 తీసుకోండి. లేదు నాకు కొంచెం యూనిక్ డిజైన్తో కావాలి, కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, ఛార్జింగ్ డజంట్ మ్యాటర్ అనుకుంటే మీకు ఈ ఫోన్ అయితే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. సో విత్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఇందా మీరు చెప్పిన అడ్వాంటేజ్ అన్నిటితో కావాలనుకుంటే ఖచ్చితంగా మీకు నథింగ్ ఫోన్ వన్ అయితే డామ్ షూర్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇదిగా సోల్గా మనకి నథింగ్ ఫోన్ వన్ అండ్ అదేవిధంగా OnePlus Nord 2 యొక్క డీటెయిల్ కంపారిజన్ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే చెప్తాను కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ మీకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.